నెల్లూరు మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు వారాహి సిల్క్స్ షోరూం యాజమాన్యం. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కవరేజీ ఇచ్చేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను అనుమతి లేదంటూ బౌన్సర్ల సాయంతో బయటికి తోసివేశారు. ఈ ఘటనపై మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. నగరంలో ఇప్పటికే చాలా షోరూంలు వచ్చాయని, వాటి ప్రారంభోత్సవాల సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదని మీడియా ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. వారాహి సిల్క్స్ వారు నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో కొత్తగా షోరూంను ఏర్పాటు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని ముస్తాబైన ఈ బట్టల దుకాణం ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులే అంటూ నిన్నటి వరకు నగరంలో మైకులు పెట్టి మరీ అనౌన్స్ చేశారు. అలంకారానికి ప్రాధాన్యమిచ్చే సింహపురి ప్రజల కోసం అందుబాటులోకి మరో బట్టల దుకాణం వస్తున్నందుకు నగరవాసులు చాలా సంతోషించారు. ఇక నేడు లాంఛనంగా షోరూం ప్రారంభోత్సవం ఏర్పాటు చేయగా సినీ నటి మీనాక్షి చౌదరి, బుల్లితెర యాంకర్ సుమా కనకాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి కవరేజ్ ఇవ్వడానికి ఎప్పటిలాగే మీడియా సోదరులు వారాహి షోరూం వద్దకు చేరుకోగా అనుమతి లేదంటూ బౌన్సర్లు బయటికి గెంటేశారు. తాము మీడియా ప్రతినిధులమని చెప్తున్నా పట్టించుకోకుండా రోడ్డుపైకి లాగేశారు. నెల్లూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న వస్త్ర, స్వర్ణాభరణాల దుకాణాలను గతంలో సినీ రంగానికి చెందిన నటీమణులే ప్రారంభోత్సవం చేశారు. ఆహ్వానం లేనప్పటికీ ప్రారంభోత్సవాలకు వెళ్లిన మీడియా పట్ల ఆయా సంస్థల యాజమాన్యాలు సహృద్భావంతో నడుచుకున్నాయి. ఎక్కడా ఆంక్షలు పెట్టకుండా ఆయా ఛానళ్లలో, పత్రికలలో ప్రచారం చేయించుకుని వ్యాపార పరిధిని పెంచుకున్నారు. అయితే వారాహి సిల్క్స్ యాజమాన్యం మాత్రం పూర్తి భిన్నంగా నడుచుకున్నారు. మీడియా పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించడమే కాకుండా బయటికి గెంటివేయడంతో మీడియా సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇలాంటి చేదు అనుభవం నెల్లూరు మీడియాకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్తున్నారు.